ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మనకి 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం రోజులు కూడా ముఖ్యంగా చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు కాబట్టి ఈ 4 రాశుల్లో సంచరిస్తుంటాడు. అంటే ధనస్సు నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం. అదేవిధంగా కుజుడు, రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడు మారిపోతున్నాడు 1వ తేదీకి అలాగా. మరియు అదేవిధంగా 3 గ్రహాలు పర్టికులర్గా శుక్ర, గురు, రవి వృషభంలో ఉంటూ మనకు 1వ తేదీ ఆ ప్రాంతంలో బుధుడు కూడా మారుతున్నాడు, మేషరాశిలో ఉండేటువంటి బుధుడు. కుంభరాశిలో శని, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, 12 రాసుల వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేష లగ్నము, మేష రాశి. లగ్నం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీకు మీ యొక్క లగ్నాధిపతి 12వ స్థానంలో రాహుతో ఉన్నాడు. ఇది కొంచెం ఖర్చుల్ని పెంచుతుంది, విదేశీ యోగాలను కూడా ఇస్తుంది, కాకపోతే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఇస్తూ ఉంటుంది. కాకపోతే 2వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు పెరుగుతున్నందుకు అస్తంగత్వ దోషంలో ఉన్నప్పటికీ కొన్ని విషయాలు, కొంత ధనం స్ట్రక్ అయిపోయి ఉన్నప్పటికీ కొంత ధనం రావడము, మనీ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త బాగా కలిసి రావడం అనేటువంటిది కూడా ఉంది. ధనయోగం కూడా పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే మీకు ఈ 30-31వ తేదీ ఉందో, ఈ సమయంలో 30-31వ తేదీ గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజులు గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజులు మీరు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో పలానా దగ్గర కొంటే చాలా తక్కువగా వస్తుంది, అది బాగా లాభం వస్తుంది అనేటువంటి దాంట్లో వెళ్ళి మోసపోయేటువంటి సమయం అది. కాబట్టి ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధించిన విషయాలైతే ఇప్పుడు మాట్లాడడానికి సరైనటువంటి సమయం కాదు. మీ సప్తమాధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి అదేవిధంగా అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీకు లోన్స్ లభిస్తాయి, ఈ సమయంలో లభించమని కాదు. అదేవిధంగా కొద్దిగా 1వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో రాశిలోకి, బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది ఒక మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మీకు ఈ 1వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు రాశిలోకి వస్తున్నాడో, ఇది కొంచెం అగ్రెసివ్ కాంబినేషన్ కాబట్టి 1 నుంచి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి 1వ తేదీ నుంచి. అదేవిధంగా కొంచెం ఎక్కువ వేడి చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు, అదేవిధంగా కొంచెం మనకు చూడండి అగ్ని సంబంధించిన, పవర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో 1వ తేదీ నుంచి ఒక 45 రోజులు ఉంటాడండి అక్కడ. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల చాలా కేర్గా ఉండాలి. దాదాపుగా 31వ తేదీ నుంచి దాని ప్రభావం ఉంటుంది, కాకపోతే 1వ తేదీ నుంచి పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, ఈ యొక్క విషయంలో మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీకు దగ్గరలో నరసింహస్వామి యొక్క ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చందనం పూజ లేదా చందనం అర్పించి రండి స్వామివారికి. ఇలా చేస్తూ మీరు నిత్యము చేయవలసింది కూడా సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. సూర్య ఆరాధన, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, ఆదిత్య హృదయ పఠనం. ఎందుకంటే 2వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల మీద సూర్యుడి యొక్క అస్తంగత్వ దోషం ఉంది కాబట్టి ఆదిత్య హృదయ పఠనం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 2వ స్థానంలో శుక్రుడి యొక్క అస్తంగత్వం కూడా ఉంది కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా స్త్రీలకి ధనం ఇచ్చేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించండి. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శుక్రుడు అస్తంగత్వంలో ఉన్నాడు మీకు. కాబట్టి మీరు పర్టికులర్గా ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు అనాలోచితంగా ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి డోంట్ వరీ. అంటే ఏమిటి డోంట్ వరీ అంటే నా ఉద్దేశం దీని గురించి అయ్యో ఏదో అయిపోతుందని భయం పెట్టుకోకుండా సూర్య నమస్కారాలు చేసుకుంటే మీకు ఆ వర్రీ అక్కర్లేదు అని చెప్తున్నాను. గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇక ఫైనాన్షియల్గా గ్రోత్ ఉందా లేదా ఈ వారం? ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
కాకపోతే మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళకండి దయచేసి. మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, వస్తువు తీసుకోవడము అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కొత్త కోర్సెస్ ఏదైనా తీసుకుంటారు ఈ వారం, కాస్త ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ వారం అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, పొరపాటును కూడా మీరు ఈ వారంలో 30, 31, 1వ తేదీ జాబ్ విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ మోసపోతారు. చాలా కేర్గా ఉండండి. అలాగే ఈ వారం పర్టికులర్గా మీకు ఏదైనా సంబంధం మీరు ఒకవేళ అంటే ఇప్పుడు మూడాలు ఉన్నాయి, మౌఢ్యమి సమయంలో ఎవరు కూడా వివాహాల జోలికి వెళ్ళరు. కాకపోతే మాట్లాడుకోవాలి అనుకుంటే విదేశీ సంబంధాలు లేదా మీ తల్లిగారి నుంచి తెచ్చిన సంబంధం కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కాస్త ఇక్కడ ఈ స్టమక్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం ఫ్యాటీ రిలేటెడ్ ఐటమ్స్ తినడం ద్వారా కొంత ఇబ్బంది వస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే 30, 31, 1వ తేదీ కాస్త 30, 31వ తేదీ కాస్త ఉద్యోగరీత్యా జర్నీస్ కానీ ఇట్లాంటివి కాస్త ఉంటుంటాయి. అయితే పర్టికులర్గా ఈ వారం మీకు చెప్పబోయే అంశం ఉద్యోగం ఎవరో ఇప్పిస్తారని, అది కూడా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారని కొంతమంది తెలియక ధనం గడుతూ ఉంటారు. ఫేక్ పీపుల్కి అందరికీ అనట్లేదు. కొంతమంది జెన్యూన్గా ఉండేటువంటివి కొన్ని కంపెనీస్ ఉంటాయి, అవి నార్మల్ జాబ్స్ ఇప్పిస్తాయి. బట్ ఎవరైనా మీకు గనక నేను ఫలానా జాబ్ ఇప్పిస్తానండి, నాకు ఇన్ని లక్షలు కట్టండి అంటే మాత్రం ఈ వారం మీరు కట్టారంటే 100కి 100% పోతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. బికాజ్ ఆఫ్ ప్లాంటరీ పొజిషన్స్ మోసపోయి జాబ్ మూలంగా మోసపోయి యోగం ఉంది. లేదా ఇంకొన్ని జరుగుతాయి ఒక్కోసారి. అలాగా ఇంకో దగ్గర ఎక్కడో వస్తుందని ఆఫర్, ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు. తెలిసి అది రాదు ఇది రాదు. కాబట్టి ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో 1వ తేదీ పర్టికులర్గా వ్యాపార లాభాలు లేకపోతే ఎంజాయ్మెంట్ త్రో ఎక్కడికైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు 1వ తేదీ చాలా కేర్గా ఉండాలి మీరు. ఇక మీరు నిత్యము కూడా గణపతిని ఆరాధించడము, విష్ణు సహస్రనామాలు చదవడము, గోవుకి గ్రాసము తినిపించడము చేయండి. ముఖ్యంగా కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారు, రాజకీయ సంబంధించినటువంటి విషయాలలోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ వారం మొత్తము కూడా 1వ తేదీ వరకు కూడా లాభంలోనే ఉన్నాడు బుధుడు. సో లాభంలో ఉండడం అనేటువంటిది మంచిదే. కాకపోతే దాని మీద శని యొక్క దృష్టి ఉన్నందుకు కాస్త మీ పనులు స్లో అవుతూ ఉంటాయి. మరి మనీ రిలేటెడ్ విషయాలలో మాత్రం మీరు 30, 31, 1వ తేదీ ధనము పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా చూడండి ఒక్కొక్కసారి ట్రాన్స్ఫర్ చేయడం ఒకటి, రెండవది ఏంటంటే పర్టికులర్గా సమ్ టైమ్స్ ఏమవుతుంటుందంటే ఈ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కొన్ని హ్యాకింగ్స్ జరుగుతుంటాయి. అటువంటి విషయాల్లోని పెద్ద మొత్తంలో మనీ డ్రా చేసి వేరే వాళ్ళకి బ్యాంకులో వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్లో 30, 31వ తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 1వ తేదీ వరకు చూసుకుంటే కనుక 1వ తేదీ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జాబ్లో అంటే మీరు జాబ్ చేస్తున్న దగ్గర కొలీగ్స్కి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా దాని ద్వారా తగాదా వస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో చాలా 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 కేర్గా ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే కాస్త శత్రువుపై జయము, బికాజ్ ఆఫ్ లాభంలోకి కుజుడు వస్తున్నాడు. సో శత్రువుపై జయం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు ఎప్పుడైతే 1వ తేదీ వస్తుందో అప్పుడు బుధుడు కూడా 12వ స్థానంలోకి రావడం వల్ల కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ 4వ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని కంప్లీట్గా పరిశీలన చేసి కానీ తీసుకోకండి. పర్టికులర్గా ప్రాపర్టీస్ అంటే తోటలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఎనీ ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్లో డాక్యుమెంట్స్ కంప్లీట్గా క్లియర్ అయ్యే వరకు అడ్వాన్స్ ఇవ్వడం కానీ, కొంతమంది విషయాలు ఏమవుతుందంటే కొంత అడ్వాన్స్ పే చేసేస్తారు, తెలియాల్సిన డాక్యుమెంట్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయండి అంటే మధ్యలో ఎవరో చెప్తారు ఏం పర్లేదు మనం చేయించుకోవచ్చు, అది అలా ఇరుక్కుపోతారు. కాబట్టి దయచేసి ఇటువంటివి చేయకండి. అలాగే సంతానం విషయంలోని ప్రేమ వ్యవహారాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగా కూడా చూసుకుంటే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే తెలియకుండానే మనం కొన్ని సబ్జెక్ట్స్ ఒకటి తీసుకోవాల్సింది ఇంకోటి తీసుకుని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానము, సప్తమాధిపతి రాశిలోకి వచ్చి కూర్చుంటున్నాడు.
కాబట్టి 12వ స్థానంలో వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఈ 12లో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త విదేశాలకు వెళ్ళడానికి వీటన్నిటికీ బాగుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా 30, 31 తేదీలు మాత్రం లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేదైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సూర్య ఆరాధన. సూర్య భగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయి నమః అని అనుకోండి. దీనికి ముందు ఓం జోడించి చేయండి, ఇంకా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి, అన్ని రకాల లాభాలు జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అక్కడ శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. శుక్ర భగవానుడు ఎప్పుడైతే అస్తంగత్వ దోషంలో ఉన్నాడో ఇందులో పర్టికులర్గా ఎనీథింగ్ ప్రాపర్టీ డీల్స్ విషయంలో కొన్ని ఆగుతూ ఉంటాయి పనులు, అంతకుమించి ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ధనాధిపతి కూడా లాభంలో ఉన్నాడు, మంచిదే. ఫైనాన్స్ రావాల్సిన డబ్బులు కొంతవరకు వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ వచ్చే క్రమంలో మీరు కొంచెం మధ్యవర్తిత్వాన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే ఏమవుతుందంటే మధ్యవర్తులు ఎవరో ఏదో ఇంకేదో మిస్అండర్స్టాండింగ్స్ కానీ మిస్కమ్యూనికేషన్ చేసి మీ ఆలోచనల్ని డైవర్ట్ చేసే యోగం ఎక్కువగా చూపిస్తుంది. అలాగే కొంచెం సంతానం కోసం కొంత స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. బట్ సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో 31వ తేదీ లోపల ప్రయత్నం చేయడం మంచిది. 1వ తేదీ వస్తే మళ్ళీ కుజుడు మారతాడు. అయితే కుజుడు దశమంలో ఉండడం మంచిదే. కాకపోతే ఈ కుజుడు దశమంలో ఉండడం పంచమ దశమాధిపతి అయినందుకు ఈ కర్కాటకం వారికి అంటే మీకు కొంచెం జాబ్లో లీడర్షిప్ మీకంటూ ఒక టీంని ఇవ్వడం, కాకపోతే అదే విధంగా కొంతవరకు మీకు ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. అగ్నితత్వ రాశిలో కుజుడు ఉన్నాడుగా, కాబట్టి దానివల్ల కొంత గొడవలు ఘర్షణలు కూడా అవుతాయి. ఎందుకంటే దశమంలో 1వ తేదీ నుంచి కుజుడు వస్తున్నాడు కాబట్టి 1వ తేదీ నుంచి మీ యొక్క జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా వృత్తి సంబంధించిన విషయంలో పాజిటివ్ ఫలితాలు రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ హోమ్ లోన్స్ లభిస్తాయి. హోమ్ లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో 100% మనకి లోన్స్ లభించే ఛాన్సెస్ ఉంది. కాకపోతే మీ ఫైల్ కదిలేటప్పుడు కొంచెం పై అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ కొంత ఆగి దాని తర్వాత రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మీకు విదేశీ సంబంధాలు ఖచ్చితంగా కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 1వ తేదీ నుంచి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 1వ తేదీ వరకు కొంచెం తర్జన భర్జన పడ్డాలు ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే 9వ స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త మీరు పితృదేవతలకు ఎక్కువగా చేస్తూ ఉండండి. కాస్త 1వ తేదీ తర్వాత మీకు కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లోని బ్యాంకింగ్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ 1వ తేదీ నుంచి దొరుకుతుంది. 1 వరకు కొంచెం తండ్రి గురువు కొంచెం లాంగ్ జర్నీ చేయడం వల్ల కొంత స్ట్రెస్ ఇట్లాంటివి వెంటాడుతూ ఉంటాయి. బట్ అధికంగా లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆల్ బెనిఫిట్స్ పొందేటువంటి యోగం మాత్రం మీకు పుష్కలంగా ఉంది. సో డోంట్ వరీ. ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి దశమంలో ఉన్నాడు. కెరియర్ సంబంధంగా చేంజెస్ చేయాలి, ఆఫీస్ చేంజ్ చేయాలి, చేస్తున్నటువంటి పని అది బిజినెస్ కావచ్చు, వర్క్ కావచ్చు, దానిలో సంథింగ్ చేంజ్ తీసుకురావాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో వాటిని మార్చుకుంటారు మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ విషయంలో మాత్రం కేతువు 2లో ఉన్నందుకు ఏదో ఒక కారణం చేత మనీ అనేటువంటిది స్ట్రక్ అవ్వడమనో ఖర్చు అవ్వడమనో కాస్త ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనికి మీరు గణపతిని ఎంత ఆరాధిస్తూ గణపతిని తలుచుకుంటూ మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో ఈ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో లేదా ఫ్రెండ్స్తోని ఏదైనా ఒక ఎంజాయ్మెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ అష్టమంలో కుజరాహువులు కలిసి ఉన్నారు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ చతుర్థాధిపతి ఎప్పుడైతే కుజుడు రాహుతో కలిసి మీన రాశిలో అష్టమ స్థానంలో ఉన్నాడో అది కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తను సూచిస్తుంది. కాకపోతే ఈ జాగ్రత్త ఎప్పుడు జాగ్రత్త పడాలి ప్రయాణాల్లో ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు 30, 31వ తేదీ జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా 30, 31, 1వ తేదీ కూడా కాస్త ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మీకు ఆ రోజు కుజుడు, రాహువు, చంద్రుడు కలిసి అష్టమ స్థానంలో స్థితి పొందుతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాకపోతే కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ జాబ్ సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా మార్పులు చూపిస్తున్నాయి, ఇంప్రూవ్మెంట్స్ కూడా చూపిస్తున్నాయి. డోంట్ వరీ. కాస్త రెగ్యులర్గా ఓం గం గణాధిపతయే నమః అని అనుకుంటూ గణపతికి గరికతో పూజ చేయండి. దీంతోపాటు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడం, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ. సహజంగానే మీకు సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఏంటంటే కొంచెం సంబంధాలు కుదరడం, విదేశీ సంబంధాలు కుదరడం కానీ, లేకపోతే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళది కుదరడం కానీ, అండ్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు ఇట్లాంటి లైన్స్లో లేదా సర్జన్స్ మెడికల్ రంగాల్లో అయితే సర్జన్స్ కుదిరేటువంటి ఛాన్సెస్ని ఇస్తుంది. కాకపోతే స్లోగా ఉంటుంది దాని ప్రభావం అనేటువంటిది. సో నేను చెప్పినట్టుగా దక్షిణామూర్తి ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు అష్టమం నుంచి భాగ్యంలోకి వస్తాడు 1వ తేదీకి. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మాత్రం అష్టమంలోనే ఉన్నాడు. ఈ అష్టమంలో రాశినాథుడు ఉన్నప్పుడు ఏంటంటే అష్టమం అనేటువంటిది సీక్రెట్ సైన్, ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్ళడము, ఇట్లాంటి కాంబినేషన్ ఇస్తుంది. కాబట్టి కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండడము, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడము, రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, అసలు ఎప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ప్రపంచంలో ఉంటారా అనేటువంటి డిఫరెంట్ ఒక మాయాలోకంలోకి తీసుకెళ్ళి పరిచయాలు కూడా చేస్తూ ఉంటుంది కాంబినేషన్. ఎందుకంటే ఇక్కడ మీకు లగ్నంలో కేతువు ఉన్నాడు, ఒక రకమైన విరక్తి, వైరాగ్యం, అద్భుతమైన జ్ఞానము, అద్భుతమైనటువంటి దేవతా సంబంధించిన అనుగ్రహం కలిగేటువంటి సమయం ఇదంతా లగ్నంలో కేతువు ఉన్నందుకు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఈ యొక్క కాంబినేషన్ మీకు ఇస్తూ ఉంటుంది. కాకపోతే మీరు 2వ అధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు మీరు పర్టికులర్గా ఫైనాన్షియల్గా మిగతా గ్రహాలు కలిసి ఉన్నాయి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది, ఇవ్వదని కాదు ఈ వారం కూడా. కాకపోతే కొంచెం మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ధనాన్ని వెచ్చించేటువంటి విషయంలో పసుపు పంట వేసేవారు, లేకపోతే అండ్ గురువారాలు ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క లాభాలు అంటే వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో ఏదైనా పలానా అగ్రిమెంట్ చేసుకుని దాని ద్వారా లాభం వస్తుంది అనుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్స్ క్లియర్గా చూసుకోండి. బికాజ్ ఆఫ్ మీ 3వ స్థానాధిపతి రాహుతో ఉన్నాడు. ఇలా రాహుతో ఉన్నప్పుడు కుజుడు వివాహ విషయంలో కూడా ఘర్షణలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి వివాహ సంబంధ విషయాలు ఈ వారం మాట్లాడకపోవడమే చాలా మంచిది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి, రైతులకి కొంతవరకు లబ్ధిగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంతవరకు ఈ వారం మీరు ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి విషయాల్లో కూడా కొంత ఘర్షణ ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లోని ఫ్రెండ్స్తోని ఘర్షణ వాతావరణం ఉంటుంది. బికాజ్ ఆఫ్ 5వ అధిపతి 6లో ఉన్నాడు. అయితే మరి ఇప్పుడే కాదు కదండి, చాలా కాలం నుంచి ఉన్నాడు. అంటే ఆ ప్రొసీడింగ్ హౌసెస్లో కుజుడు ఉన్నాడు అంటే ఆయన వెళ్ళి దేన్ని అందుకుంటున్నాడు, కుజుడిని అందుకుంటున్నాడు. కుజుడు జరిగిపోతే మళ్ళీ ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది, అదొకటి. అండ్ అదేవిధంగా కాస్త లాంగ్ జర్నీస్ ఉంటాయి, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కెరియర్ సంబంధంగా మార్పులు, దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవడం, ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కాళికా అమ్మవారి ఆరాధన, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, నరసింహస్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. మీ రాశ్యాధిపతి అస్తంగత్వ దోషంలో అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం షేర్ మార్కెట్ విషయాల్లోని ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు ల్యాబ్స్లోని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. మీరు చేసేటువంటి జాబ్లో కొంతవరకు హైక్ అనేటువంటి చూపిస్తుంది, ఫైనాన్షియల్ హైక్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా మీరు కొద్దిగా ఈ మోసపోయేటువంటి వాటికి సంబంధించిన విషయంలో షేర్ మార్కెట్లో కావచ్చు, ఇంకేదైనా ఇట్లాంటి విషయాల్లో మీరు 30-31 తేదీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతాన సంబంధించిన విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా 30-31 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే అంటే ఆ సమయంలో ధన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. ఆకస్మికంగా వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాకపోతే భూ వివాదాల, భూమికి సంబంధించింది కానీ, లేకపోతే మీరు చదువుకునేటువంటి ప్రదేశంలో ఎవరితోనైనా ఘర్షణ వాతావరణం కానీ చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు కొంచెం మీ సంతానం ద్వారా కొంతవరకు ధనాభివృద్ధి కలగడం కానీ, సంతానం కొంతవరకు అభివృద్ధి పదం వైపు వెళ్ళడం అనేటువంటిది కూడా మీరు చూస్తారు. బికాజ్ ఆఫ్ ఇక్కడ గ్రహాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు సపోర్టివ్గా ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్న శని భగవానుడు నడుస్తున్న నక్షత్రాలు, అటువంటి నక్షత్రాల మీద నడుస్తున్నాడు. ప్రజెంట్ తులాలగ్నం వారికి సంతానానికి ఫైనాన్షియల్ అభివృద్ధిని చూపిస్తున్నాడు. సంతానానికి విదేశీ ఫైనాన్స్ అభివృద్ధి, లేనట్లయితే సంతానానికి సాఫ్ట్వేర్ ద్వారా ఫైనాన్స్ అభివృద్ధి అనేటువంటి స్పష్టంగా చూపిస్తున్నాడు ఇక్కడ.
ఇక 1వ తేదీ నుంచి ఎప్పుడైతే సప్తమంలో కుజుడు వస్తాడో కాస్త పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితోని కాస్త 1వ తేదీ నుంచి కొంత జాగ్రత్తగా ఉండండి. తెలియని ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అదేవిధంగా 1వ తేదీ నుంచి ఏదైనా మీ సమాజంలో ఏదైనా యూట్యూబ్లోని లేకపోతే ఏదైనా ఒక స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ 30-31వ తేదీ ఈ 2 రోజులు మాత్రం జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ రిలేటెడ్ సంబంధంగా వ్యవసాయం కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు, లేకపోతే ఫామ్ ల్యాండ్స్ని డెవలప్మెంట్ చేసేటువంటి వారికి, తులా లగ్నం వారికి చాలా 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 బాగుంది. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే కాళికా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవడము, కాలభైరవ స్తోత్రం ఎక్కువగా చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే మీకు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది. అర్ధాష్టమ శని అనేటువంటిది ఏదైతే ఉందో ఇది అందరూ భయపడుతుంటారు, ఏం భయపడాల్సిన పని లేదు. కొంచెం ఇంటికి సంబంధించినవి లేట్ అవుతుంటాయి, చదువుకు సంబంధించిన లేట్ అవుతుంటుంది, అంతేగాని ఖచ్చితంగా ఇక్కడ మీరు ఇబ్బంది పడాలని రూల్ ఏమి లేదు. లేట్ అవుతుంటుంది అంతే, లేతే మనకు చిరాకిస్తుంది, అంతకుమించి ఏం లేదు. అయితే ఇక్కడ ఫైనాన్షియల్గా చూసుకుంటే కొంచెం ఖర్చులు కూడా ఎక్కడో వేరే దగ్గర మనీ పెట్టి స్ట్రక్ అవ్వడం. ఇంటి కోసం చూడండి, ఒక్కోసారి ఇల్లు కడతాం, ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుంది, ఇంటికి సంబంధించి ఏదో ఒకటి కట్టి అక్కడ బ్రేక్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అక్కడ స్ట్రక్ అయిపోవడం, మనీ అంతా తీసుకెళ్ళి అయ్యో ఈ రాళ్ళకి ఇసుకి పెట్టాను, మిగతా డబ్బులు రాలేదు, ఈ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. బట్ ఇక్కడ పర్టికులర్గా ఈ వారం మీరు అన్నదమ్ములతో, అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి అన్నదమ్ములతో, లేనట్లయితే విదేశాల్లో మిమ్మల్ని ఇష్టపడేటువంటి వారితో కొంత కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. కొత్తగా ఏదైనా నేర్చుకోవడాలు, అందులో ముఖ్యంగా ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ చేయడం లాంటివి కూడా చేస్తారు మీరు ఈ వారంలో. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొద్దిగా వివాదాస్పదమైనటువంటి భూములు జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఈ సమయంలో వివాదాస్పదమైన భూముల వల్ల ఇబ్బంది వస్తుంది, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడు కూడా వస్తుంది, ఈ సమయంలో మరింత ఎక్కువగా ఉంది దాని ప్రభావం అనేటువంటిది. బికాజ్ ఆఫ్ మీకు 4వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నందుకు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సప్తమాధిపతి సప్తమంలో ఉండడమే కాకుండా రెవెంటూ అది అస్తంగత్వమై గురువు బుధుడు వీళ్ళందరూ కూడా ఇళ్ళలో ఉన్నందుకు మీకు కొంచెం సంబంధాలు కాస్త ఎక్కువగా రావడం ఈ సమయంలో. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ప్రపోజ్ చేయడం, దానివల్ల కొంత ఘర్షణ, దాని తర్వాత అది ఒప్పుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి మీకు ఈ వారం. అయితే ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి, సెక్యూరిటీ సర్వీసెస్, ఆన్లైన్లో పర్టికులర్గా మనకు చూడండి, ఆన్లైన్లో సాఫ్ట్వేర్ సెక్యూరిటీ రిలేటెడ్, పోలీస్ డిపార్ట్మెంటు, డిఫెన్స్, ఇటువంటి వాటిల్లో మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటిది ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. 6వ స్థానంలో అధిపతి 6వ స్థానంలోకి వస్తున్నాడు, ఇది ఒక గొప్ప యోగం చెప్పాలంటే. 6th లార్డ్ 6thలోకి వస్తే అదొక విపరీత రాజయోగం. కాబట్టి జాబ్ పరంగా పర్టికులర్గా సెక్యూరిటీ, డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి వాటికి ఏదైనా మీరు ప్రారంభించడానికి మంచి సమయం చెప్పాలంటే. కాకపోతే వ్యాపార లాభాలు, వ్యాపార సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దుర్గాదేవిని ఎక్కువగా తలుచుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కొన్ని రావాల్సినటువంటి లాభాలు స్ట్రక్ అయినట్టుగా ఉంది పరిస్థితి ప్రస్తుతం మీకు. అయితే మనీ ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ లేకపోతే ఏదైనా ప్రయోగం చేయడం ద్వారా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా కొన్ని అటువంటి వాటి ద్వారా కొంత మనీ రిలీజ్ అవ్వడము, విదేశాల్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐస్కి లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా భూమిని, స్థలాన్ని అమ్మించడం ద్వారా, లేదా ఏదైనా ఒక వివాదాల్లో ఉన్నటువంటి దాని నుంచి ఏదైనా మీరు కొంత సెటిల్ చేసి దాని ద్వారా ధనం రావడము, ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఏవైతే మీరు గతంలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాటికి సంబంధించిన వివాదము ఉంటుంది, తీరడము ఉంటుంది, దాని ద్వారా ధనయోగం కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా మధ్యవర్తిత్వంగా ఏదైనా మీడియేటింగ్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు 30-31వ తేదీ చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానాధిపతి పంచమంలోకి 1వ తేదీలో కుజుడు వస్తున్నాడు అక్కడికి. సో అక్కడి నుంచి ఏమవుతుందంటే మీరు ఏదైతే కొంత అంటే సంతానంతో కానీ, ప్రేమించిన వారితో కానీ తెలియని ఒక ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది ఈ టైంలో.
ఒకటో తేదీ నుంచి. ఎందుకంటే అక్కడ 40 డేస్ ఉంటాడు కుజుడు, కాబట్టి ఆ సమయంలో కొంచెం మీ యొక్క యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలి. మీ పిల్లల మీద, లేకపోతే మిమ్మల్ని ప్రేమించేవారు, మీరు ప్రేమించేవారి మీద, లేకపోతే ఏదైనా ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఈ పంచమంలో కుజుడు ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఒక యాక్షన్ మూవీస్ తీయడానికి మాత్రం చాలా బలంగా ఉంటుంది కాంబినేషన్. కాకపోతే 6లో ఈ గ్రహాలు ఉన్నందుకు ఎవరైనా ధనుర్లగ్నం వారు కొంతమంది చూడండి డివోర్స్ కోసం అప్లై చేసుకుంటారు. లేకపోతే సహజంగానే ఏంటంటే ధనుర్లగ్నం వారికి ఈ గురుదశలు శుక్ర మహాదశ కానీ శుక్రుడు ఇచ్చే ఫలితాలు వచ్చేటప్పుడు కొంచెం ఎడబాట్లు అవుతూ ఉంటాయి. ఈ టైం ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు ఉండేటువంటి 4 గ్రహాలు 3 గ్రహాలు 6లో స్థానంలో ఉంటాయో డివోర్స్ కోసం సీరియస్గా ట్రై చేసేటువంటి వారికి తొందరగా వస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో అప్పుల కోసం ట్రై చేసేటువంటి వారికి తొందరగా రుణాలు లభిస్తాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అప్పుల ద్వారా కూడా కొంత అప్పులు రావాల్సిన అప్పు వస్తుంది. కాకపోతే మధ్యవర్తి మనకి ఎవరైతే అప్పు ఇప్పిస్తారో వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేయడం, దాని ద్వారా కొంత స్ట్రెస్ ఉండడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా మార్పులు కూడా చూపిస్తున్నాయి. మరియు కాస్త గణపతిని కనుక మీరు ఎంత ఆరాధిస్తూ ఉంటూ నరసింహస్వామి యొక్క ఆరాధన మీరు ఎంత చేస్తూ ఉంటారో, అందులో ముఖ్యంగా కాలభైరవ అష్టకం కూడా మీరు ఎంత సాధన చేస్తూ ఉంటారో అంత తొందరగా మీకు జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు రావడం జరుగుతుంది. మకర లగ్నము మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా ఈ సమయంలో రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 2లో ఉన్నాడు, అంటే ఉన్న ప్లేస్ నుంచి ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఇది కొంచెం ప్రదేశము మారనున్నారు అని చూపిస్తుంది. ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు మకరం వారికి. అందులోనే పర్టికులర్గా బిజినెస్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న చిన్న వివాదాలు కానివ్వండి ఇట్లాంటివి కూడా కొంచెం ఉంటాయి. కాకపోతే గ్రోత్ మాత్రం ఖచ్చితంగా బిజినెస్ డెవలప్మెంట్స్ 100% జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాస్యాధిపతి, ఈ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో లగ్నం నుంచి 4వ స్థానంలో ఉన్నటువంటి 4వ స్థానంలోకి వస్తున్నటువంటి కుజుడు 1వ తేదీ నుంచి మీరు ఏదైనా ల్యాండ్ తీసుకోవడానికి, లేనట్లయితే ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే పెద్ద మొత్తంలో ఏదైనా ఇండస్ట్రీ మీరు ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ధన సంబంధించినటువంటి విషయాల్లో రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి, కాకపోతే కొంచెం స్లోగా ఆగుతూ వస్తుంటాయి. అదేవిధంగా అంటే ఇక్కడ రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకోవడం కోసం మీరు చేసేటువంటి రుణ ప్రయత్నాలు కూడా ఫలకృతం అవుతాయి ఈ మధ్యకాలంలో, మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ వివాహ సంబంధించినటువంటి విషయాలలో 30-31వ తేదీ మాట్లాడకపోవడం మంచిది. పార్ట్నర్షిప్స్ విషయాలు కావచ్చు, వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ 2 రోజులు కొంత జాగ్రత్త వహించండి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా అవుతాయి మీకు. కాకపోతే కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్న జాబ్ వదిలేద్దామని ఎప్పుడైతే మీరు అనుకుంటుంటారో, ఎక్కువ స్ట్రెస్ ఉంది అనుకుంటుంటారో, ఎక్కువ అవకాశాలు కూడా వస్తుంటాయి మీకు. అది కూడా ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా కొత్త అవకాశాలు రావడము, ఇష్టపడిన వారి మూలంగా అవకాశం రావడము, ఏదైనా క్రియేటివ్ సైడ్ ఏదైనా కొత్త అవకాశాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. బట్ వ్యాపారస్తులకు మాత్రం గ్రోత్ అనేటువంటిది 100% ఉంది. మరియు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ చేద్దాం అనుకునేటువంటి వారు మాత్రం కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, బట్ లభిస్తుంది ప్రయత్నం చేసినట్లయితే. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన, సూర్య ఆరాధన చేయండి, అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి. లలితాసహస్రనామాల్లో ముఖ్యంగా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి, రాశిలో ఏలినాటి శని యొక్క సంచారము, కాస్త బద్ధకము, స్లో అవ్వడము, లేట్ ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ డోంట్ వరీ, 2వ స్థానంలో రాహువు కుజుడు ఉన్నారు. ఈ రాహు కుజుడు వల్ల ఏంటంటే కాస్త సిబ్లింగ్స్తో కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంది. కాకపోతే ఎప్పుడైతే కుజుడు 3వ స్థానంలోకి వెళ్ళిపోతాడో అది కొంతవరకు దాని స్ట్రెస్ని తగ్గిస్తుంది. అదేవిధంగా కాస్త కుటుంబంలో ఉండేటువంటి వివాదాలు కానీ 1వ తేదీ నుంచి కొంచెం తగ్గుతాయి. ధన సంబంధించిన వివాదాలు కావచ్చు, కుటుంబ సంబంధించిన వివాదాలు కావచ్చు, ఇంట్లో కుటుంబంలో కొంచెం యువకులు చేసేటువంటి కొన్ని పనులు నచ్చకపోవడం వల్ల పెద్దవాళ్ళకి వాళ్ళ మధ్యన వచ్చేటువంటి వివాదాలు, లేనట్లయితే విదేశాల్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అనడం, దాని ద్వారా వచ్చేటువంటివి 1వ తేదీ తర్వాత తగ్గిపోతుంది. అయితే మీరు ఈ వారంలో ముఖ్యంగా 30-31వ తేదీ
మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడము, అప్పు ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత సపోర్టివ్గా ఉండండి. అంటే ఇక్కడ 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహం అస్తంగతం అయినప్పటికీ కూడా కొంతవరకు అక్కడ గ్రహాలు అధికంగా ఉన్నందుకు స్ట్రెస్ ఉంటుంది, కొంత లాభము ఉంటుంది. 2 రకాలుగానే ఉంటుంది. అంటే ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకుంటారు, అది నేర్చేసుకోవాలని చదువుతూ ఉంటారు, ఒక పక్క స్ట్రెస్ పడుతూ ఉంటారు. ఏదైనా భూమి తీసుకుంటారు, అది నాకు ఎలాగైనా వచ్చేసేయాలనుకుంటారు, మళ్ళీ అయ్యో ఇది మనీ ఎలా సర్దాలనే దాని స్ట్రెస్లో ఉంటారు. అంటే ఒక పక్క పొందాల్సింది పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దాని ద్వారా వచ్చేటువంటి స్ట్రెస్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. ఈ రకంగా ఉంది ఈ వారం యొక్క గ్రహస్థితి మీరు కానీ చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ మీకు ఈ వారం ఏదైనా ఒక సంబంధం కుదరడం అనేటువంటిది ఎలా అంటే, మీరు విదేశాల్లో ఉన్న సంబంధం కానీ, లేకపోతే మీరు జాబ్ చేస్తున్న ప్రదేశంలోనే ఎవరైనా మీకు తారసపడ్డము, వాళ్ళు మీకు రిలేషన్స్ అవ్వడము, లేకపోతే ఆ సంబంధం మాట్లాడదామని ప్లాన్ చేయడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఈ యొక్క వారం జాబ్ కోసం ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా కుదరడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైనా వ్యాపార సంబంధించిన విషయంలో దూర ప్రాంతాలకు వెళ్ళడం, లాంగ్ జర్నీస్ అధికంగా చూపిస్తున్నాయి. ఈ వారం ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఈ 12వ అధిపతి రాశిలో ఉన్నందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్ట్రెస్ కూడా ఉంటుంది. కాకపోతే విదేశీ ఇన్వెస్ట్మెంట్స్, సాఫ్ట్వేర్స్ మీద చేసే ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం 1వ తేదీ నుంచి చాలా పాజిటివ్గా వస్తుంది. ఇక 1వ తేదీ నుంచి విదేశీ సంపాదన కూడా కాస్త పాజిటివ్గా రాబోతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన విష్ణువుని, నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి రాశిలో కుజరాహువుల యొక్క సంచారం ఇంకా మీకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ స్ట్రెస్ అలాగే ఉంది. 1వ తేదీ నుంచి చాలా మటుకు స్ట్రెస్ తగ్గుతుంది. కాకపోతే తెలియని అపోహలు, తెలియని ఊహ, ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఊహ మాత్రమే మనం వెంటాడుతూ ఉంటుంది. కాకపోతే 1వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు తన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడో, మీకు 2వ స్థానంలోకి వెళ్తున్నాడు, 1వ తేదీ నుంచి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు ఆయిల్ వ్యాపారం, ఐరన్ వ్యాపారం చేసేటువంటి వారు కొంత మీరు లాభాంచనాలు వేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా భూములు, ఫ్యాక్టరీస్, రియల్ ఎస్టేట్ రంగం చేసేటువంటి వారు, రైతులు, అందులో ముఖ్యంగా ఎర్ర మట్టి ఉండేటువంటి రైతులకి చాలా లాభం సూచించనుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క పంచమ స్థానంలో పంచమాధిపతి ముఖ్యంగా మీకు 30-31వ తేదీ 12లో ఉన్నాడు కాబట్టి 30-31వ తేదీ ఈ 2 రోజులు గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే మీకు ఏల్నాడు శని నడుస్తుంది. ఏల్నాడు శని నడిచేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 30-31వ తేదీ ఈ మీన రాశి వారు, మీన లగ్నం వారు, లగ్నవారు రాశి వారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ పెద్ద మొత్తంలో బ్యాంక్స్ నుంచి లాభం వస్తుంది కొంచెం. కాకపోతే సహజంగానే మీ లగ్నం వారికి ఏంటంటే తండ్రితో రుణంతో పుడతారు. మీ లగ్నంలో పుట్టినవారు ఈ తండ్రితో కొంత ఈ ఘర్షణ వాతావరణం కూడా చూపిస్తుంది ఈ వారం. కాబట్టి ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా సంబంధాలు కుదుర్చుకునే విషయంలో సప్తమంలో కేతు ఉన్నందుకు కాస్త జాగ్రత్తగా సంబంధాలు, వివాహ సంబంధాలు కుదుర్చుకోవాలి. పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా చూస్ చేయాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క దశమ స్థానాధిపతి అష్టమ సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది అంటే అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి దశమాధిపతి ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పులను చూపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా మారిపోవడం, లేకపోతే వేరే ప్రదేశాలకు వెళ్ళడము, ఇటువంటి ఆల్ ఆఫ్ సడన్గా వేరే ప్రదేశానికి వెళ్తారు, ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని అగ్రిమెంట్ చేయాల్సి వస్తుంది, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో మార్పులు తెచ్చేసుకుంటారు. ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా మీరు ఈ 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మీరు చేయవలసింది ఏంటంటే కాలభైరవ అష్టకం చేసుకుంటూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేయండి. మీకు ఖచ్చితంగా బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే, నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకా నా జీవితం ఇంతే అనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. లేదా శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏల్నాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుందని, లేకపోతే నక్షత్రం బాగలేదు, మా ఇంట్లో ముగ్గురికి ఒకే నక్షత్రం ఉంది, లేకపోతే నలుగురికి ఒకే నక్షత్రం ఉందని, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎక్కడా కూడా
మీకు కాలసర్ప దోషం ఉంటే ఇంకెందుకు పనికిరారని ఎక్కడా లేదు. చూపించండి, ఎవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఎక్కడా కూడా శాస్త్రంలో అయ్యా నీకు కాలసర్ప దోషం ఉన్నందుకు నువ్వు ఎందుకు పనికిరావు, కాలసర్ప దోషం ఉన్నందుకు నీకు ఏది కలిసి రాదని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ అపోహలో ఉండి ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకొని అలా అయిపోతున్నారు. కాదు, ఒకవేళ నిజంగానే మీకు కాలసర్ప దోషం ఉంటే కాలసర్ప దోషం అనేది జన్మజాతకం మీద అప్లై చేయబడదు అని శాస్త్రంలో చెప్పబడింది. కాలానికి అప్లై చేయాలంటే ఈ దేశంలో, ఈ నగరంలో, ఇక్కడ ఇలాంటివి వస్తాయి, సునామీలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పబడింది. కాబట్టి దయచేసి వాటిని మైండ్లో పెట్టుకొని అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సింపుల్ ఒకటే, ఒకవేళ నిజంగా మీకు సర్పదోషమే ఉందనుకోండి, చక్కగా నాగప్రతిష్ఠ చేయించుకోండి, టోటల్గా దోషం పోతుంది. అది నాగప్రతిష్ఠ కనుక మీరు చేయించుకుంటే పోతుంది. లేదంటే అంత స్తోమత లేదు మాకు, ఏమీ కంగారు పడక్కర్లే, కాళహస్తి వెళ్ళిరండి. అలా కాదండి నేను కాళహస్తి కూడా వెళ్ళలేను, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, జస్ట్ దీపం వెలిగించండి, రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, చాలు, క్లియర్ అయిపోతుంది. అమ్మవారిని నమ్ముకోండి, గణపతిని, దుర్గాదేవిని ఓం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోండి. ఎటువంటి సర్పదోషం ఉన్నా తొలగిపోవాల్సిందే. ఇంకా ఎక్కువగా ఉందండి అనుకుంటే సర్పసూక్తం చదవండి, చాలు. ఇక ఏలినాటి దగ్గరికి వద్దాం. చాలామందికి ఏంటంటే నాకు పలానా రాసి ఏలినాడ్స్ అని, అందుకే నాకు ఈ దారిద్ర్యం పట్టుకుంది, అందుకే నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటారు. నిజమే, కొంతవరకు స్లో అవుతాయి పనులు, నేను కాదనట్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడ్స్ అనే సమయంలో నేను ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు అని చెప్తూ వచ్చాను చాలా వీడియోలో. ఆయా ఏలినాడ్స్ అని నడుస్తుంది, వీళ్ళు పీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు, అందుకే అని చెప్పాను. ఎందుకు అంటే ఏలినాడ్స్ అని కానీ కాలసర్ప దోషం కానీ ఒక గొప్ప స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం. సరే, మీకు ఒకవేళ ఏలినాటి శని నడుస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, మీరు గనక రెగ్యులర్గా యువకులైతే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, నూనెని దానంగా ఇస్తూ ఉండండి, ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి, ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇంకొక అపోహ ఉంది అందరికి, ఏమిటది అంటే ఎప్పుడు ఏదో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు సింపుల్గా ఎప్పుడూ నా చిన్నప్పటి నుంచి నేను బాధలే పడుతున్నానండి అనే వరకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను. దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ రెండు కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తారంటే, మీరు బాధలో ఉండడం కాదు, ఇంకొక 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది బాధల్లో ఉన్న వాళ్ళని ఏం కాదనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఒకే నక్షత్రం ముగ్గురుకుంది, నలుగురుకుంది, మా ఇంట్లో అందరికీ ఉంది, దోషమా? ఏమీ కాదు, కంగారు పడకండి. ఎందుకు భయపడతారంటే ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏలినాటి శనులు, అర్ధాష్టమి అష్టమి ఒకటే వస్తాయని బాధపడతారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకే ఇంట్లో ఉండకూడదని లేదు, అసలు లేదు, అలాగా శాస్త్రంలో లేదు. ఎవరైనా మధ్యలో వాళ్ళు చొప్పించి రాసి ఉండాలి, కానీ శాస్త్రంలో ఋషి ఎక్కడ మనకు చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మహర్షి ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు, నలుగురు ఒక ఇంట్లో ఉండాలని కానీ ఉండకూడదని కానీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి మూఢత్వమైనటువంటి వాటిని నమ్మకండి. శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షి ఏం చెప్పాడు మనకి, అది జెన్యూన్, అది కావాలి మనకి. ఏదో పిచ్చి పిచ్చివన్నీ పెట్టేసుకొని ఇంక ఇది నాకు కలిసి రాదు, ఏలినాటి వచ్చింది కాబట్టి నాకేం కలిసి రాదు, సర్పదోషం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు, అది కాదు. వీటన్నిటిని ఆపరేట్ చేసేది అమ్మవారిని నమ్ముకోండి. 100% మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి వెళ్తారు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, వరల్డ్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు. మీరు ఏదంటే అది అవ్వగలుగుతారు. అమ్మవారిని నమ్ముకొని మీరు వెళ్ళండి, అంతే చాలు. ఇంకేం చేయకండి. శ్రీమాత్రే నమః.